హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజైతే ఇంకా మేమైతే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు లలితాదేవి వ్రతం చేసుకుంటున్నారు ఈరోజే. సో, మొత్తానికైతే ఇంకా మేము ఎళ్ళాలని నిర్ణయించుకున్నాము. కానీ చాలా లాంగ్ అండి. ఇక్కడ నుంచి చాలా లాంగ్ అంటే మామూలుగా డిస్టెన్స్ తక్కువే కావచ్చు. బట్ మేము ఈ ట్రాఫిక్‌లో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌లో ఈ జర్నీలో ఈ జర్నీ చేసి వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వడానికి టైం ఎక్కువ పడతదండి. అందుకోసమని తొందరగా బయలుదేరాల్సింది. బట్ లేట్ బయలుదేరాము. లేట్ రీచ్ అయ్యాము. మేము రీచ్ అయ్యే టైంకే ఆల్మోస్ట్ పూజంతా అయిపోయిందండి. ఇంకా మొత్తానికైతే ఇంకా అభిషేకాలు ఇవన్నీ అయిపోయాయండి లలితాదేవి. సో, చాలా బాగా చేశారండి. నేను ఫస్ట్ టైమ్ అండి ఈ లలితాదేవి వ్రతానికి చూడడము, వెళ్ళడము. ఈ విధంగా ఉంటదని తెలుసుకోవడము. మామూలుగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం విన్నాను, చూసాను. వరలక్ష్మి వ్రతం కూడా తెలిసాయి. బట్ ఈ లలితాదేవి వ్రతం అనేది ఫస్ట్ టైమ్ అండి. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ 1,00,000 కొమ్ములతోని పూజ చేసిందండి మా రిలేటివ్ ఆవిడ. 1,00,000 కొమ్ములు తీసుకొచ్చి ఇంకా మరి ఎక్కడి నుంచి సేకరించిందని నాకు తెలియదు. బట్ రైతుల నుంచి కావచ్చు. షాప్‌లో అయితే మామూలుగా అంత ఉండవు అనుకుంటాను. మంచిగా న్యాచురల్‌గా ఉండే పంటల పండిస్తారు కదా రైతులు. వాళ్ళ దగ్గర నుంచి 1,00,000 కొమ్ముల్ని సేకరించి వాటితోని ఆవిడనే పూజ చేయడం కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ భాగ్యం దక్కేటట్టుగా పూజ చేయించిందండి. నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత నేను కూడా చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి ఆవిడ వాయనం ఇచ్చిందండి. ఆ వాయనంలో కూడా స్పెషల్‌గా ఉందండి. ఇక్కడ మనం వీళ్ళందరూ పూజ చేసినటువంటి అక్కడ ఒక దేవి దగ్గర ఉన్నటువంటి కొమ్ముల్ని ప్రతి ఒక్కరికి కూడా అందేటట్టుగా ఆ కొమ్ములు అండ్ నెక్స్ట్ ఒక తాంబూలంలో పెట్టించి ఆ కొమ్ములు అండ్ నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది అందులో ఫ్రూటు అండ్ నెక్స్ట్ ఒక స్మాల్ బాక్స్ కూడా ఇచ్చిందండి. ఆ స్మాల్ బాక్స్‌లో కూడా ఏమేమి ఉన్నాయో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుందండి. ఇచ్చే వాయనం కూడా కనిపించకుండా కొంగు దాని పైన కప్పేసి మరి ఇచ్చిందండి. చాలా వెరైటీగా అనిపించింది. పూజ అయితే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. మొత్తానికైతే ఇంకా వెళ్తామో వెళ్ళమో అన్నట్టుగా ఉండేది. బట్ ఇలాంటి వాయనం అందుకోవడం, ఇలాంటి పూజ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇంకా ఇలాంటి పూజలకి అటెండ్ అవ్వడం అంటే మామూలుగా అది ఎంతో పుణ్యం అనిపించిందండి. మామూలుగా పెట్టి పుడితే గాని ఇలాంటి ఫె మనం చేసుకోకుండా అలా అట్‌లీస్ట్ అటెండ్ అవ్వడం అన్నా గొప్పతనం అండి అసలు. మామూలుగా లేదు. ఎంత బాగుంది పూజ చేసుకోవడం. ఇక్కడ విగ్రహాలు గూడా ప్రతిదానికి అలంకరణ అయినా గానీ, ఇంకా అమ్మవారికి వస్త్రధారణ అయినా గానీ, అభిషేకం తర్వాత చాలా బాగుందండి. మీరెప్పుడైనా ఇలాంటి పూజ చూసారా? చూసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.